లోబరచకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి రండి, మనం ఆరాధన వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రవక్త మీకా రాసిన గ్రంథంలో నుంచి, మీకా గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆరాధన కొరకు ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆరాధన కొరకు ధ్యానం చేసుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమమైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం పరిశుద్ధ దినంలో మా ప్రభు పాదాల ఎదుట మేము ఉన్నాం. మా ప్రభు సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. ఇంట్లో 2, 3, 4 మీరు మాకు ఇచ్చిన కుటుంబంతో మేము కలిసి ఉన్నాం. కాబట్టి నిన్ను బట్టి ఏ కుటుంబం అని మేము పిలువబడ్డామో, మేము సార్వత్రికంగా మీ సన్నిధిలో మేము ఉండగా మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మీరు మా తండ్రి, మేము నీ బిడ్డలం. కాబట్టి మీ ప్రేమ గల మీ సన్నిధిని మీరు మాతో ఉంచి మేము మనసారా మిమ్మల్ని ఆరాధించడానికి, తృప్తి తీరా మిమ్మల్ని ఘనపరచడానికి, మా దేవుని మేము ఆరాధించడానికి మీరు మాకు సహాయపడండి. మీ ప్రేమ గల సన్నిధికి ఈ పరిశుద్ధ దినపు ఈ క్రమం అంతటిని మేము పాటిస్తూ ఉండగా, భయభక్తులతో నీ సన్నిధిని ఉండగా, మా అంతరంగాలు ఎరిగిన వాడవై మాకు నిజమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్ఠ దీవెనలను మా మీద కప్పి మమ్మల్ని నీ మహిమ కొరకు స్థిరపరుచుకోమని నీ దాసుని నేను మాట్లాడాలి. మీ కృప మేర నాతో మాట్లాడు. పిల్లలందరూ దినం నీ సన్నిధిలో ఉన్నారు. మంచిర్యాలలో బానేష్ బాబు తన సంఘంతో తను అక్కడున్నారు. ఖమ్మంలో నీ దాసుడు బెంజమిన్ అయ్యా ప్రభా, తన పిల్లలు ఆ సంఘం అంతా ఎవరికి వాళ్ళు కూర్చొని వింటున్నారు. సారపాకలో నీ పిల్లలు అలాగే వింటున్నారు. బంజర్లో అలాగే ఉన్నారు. లక్ష్మీపురంలో సైతం నీ బిడ్డలు ఉన్నారు. దేవా, నీ బిడ్డలు బలహీనులైనప్పటికీ నువ్వు బలపరచడానికి నీ సన్నిధిని వారితో ఉంచుతున్నావు. దేవా, నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. బలమైన నీ కార్యాలు మా కుటుంబాల్లో చేయండి. భద్రాచలంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి, అన్ని కాలనీస్ లో ఉన్నటువంటి మా పిల్లలు నీ సన్నిధిని మోకరిల్లారు. దేవా, నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించి నీ లేఖను మెత్తి మాతో మాట్లాడి నీ దైవత్వాన్ని మరోసారి మేము రుచి చూసి ఆరాధించడానికి మీ గొప్ప సహాయాన్ని నేను కోరుకుంటూ నీ చాటుకొస్తుండగా నన్ను దాచి మీరు మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, వచనం ఎంత చక్కటి వచనమో. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవరున్నారా? చాలు, ఆ మాట అక్కడ ఆపండి. భయం వేసే సంగతి ఇక్కడ మీకు ఒకటి ఉంది, చూస్తారా? ఆయన స్వాస్థ్యం చాలా ఉంది. ఆ స్వాస్థ్యంలో శేషం కొంచెం మిగిలింది. ఆ మిగిలిన ఆ స్వాస్థ్యంలోని శేషం ఎలా ఉంది అని అంటే, దోషం చేసేవారిగాను అతిక్రమం చేసేవారుగాను మిగిలిపోయారు. ఈ మాట దుఃఖాన్ని కలిగిస్తా ఉంది. ఇవాళ మనం పరిశుద్ధులం, ఇవాళ నీతిమంతులం, ఇవాళ దేవుని పిల్లలం అని ఎలా పిలువబడుతున్నాం అనంటే, ఆయన
కలువరి ప్రేమను మనం బేస్ చేసుకొని ఆయన పిల్లలు అని పిలువబడుతున్నాం. ఆ రక్తమే మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చితే, ఇవాళ శేషం కూడా దోషంలో మిగిలిపోతే, ఆ శేషం కూడా అతిక్రమం చేస్తూ ఉంటే దేవునికి ఎంత దుఃఖం. అయినా ఆయన అనుగ్రహించే మహోన్నతమైన కృప. ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించడానికి కూర్చున్నామనంటే, మనం మన ప్రవర్తనలో దోషం ఉన్న, అతిక్రమం ఉన్న దేవుడు క్షమించడంలో ఆయనతో సౌమ్యమైన వాడు ఎవరున్నారు అంటాడు. ఆయన ఎంత క్షమా గుణం కలిగినటువంటి దేవుడు. మనం దోషం అంతరంగంలో నుండి చేస్తున్న అతిక్రమం, దైవాజ్ఞకు విరోధంగా మనం పనిచేస్తున్న తిరుగుబాటు అనేది మన జీవిత స్వభావంలో దాగి ఉన్న, పైకి శేషంలో ఉన్నాను, పరిశుద్ధుడను, నీతిమంతుడయ్యాను, నేను బాప్తీసం పొందాను, నేను ప్రభువులోనే ఉంటున్నాను కదా అని అనుకున్నా, నీ జీవితంలో దోషం, అతిక్రమం దేవుణ్ణి దుఃఖపెట్టేది. అయినా ఆయన క్షమించడంలో ఆయన వంటి సౌమ్యమైన వాడు ఎవరున్నారు? మీరు ఇతిహాసాలు, పురాణాలు, మీరు ఒకసారి లోకంలోకి మీరు వెళ్ళి చూడండి. ఏ దేవుడు క్షమించలా? పాపం చేసిన ప్రతివాన్ని, దోషం చేసిన ప్రతివాన్ని, అతిక్రమించిన ప్రతివాన్ని వాళ్ళు బాణాలతోనో, గదులతోనో, వారికి ఉన్నటువంటి ఆయుధాలతోనో చంపిన వారు కనబడుతున్నారు. కానీ నా ప్రియ రక్షకుడు క్షమించిన వాడు. ఆయన నిరంతరం కోపం ఉంచుకోకుండా ఆయన కనికరం చూపుట ఎందు ఆయనతో సమ్మైన వారు ఎవరున్నారు అనే మాట ఇక్కడ చూస్తున్నప్పుడు, నా దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలా? నేను అడగనా ఇక్కడ ఒక మాట మిమ్మల్ని, ఎన్నిసార్లు మనం దేవునికి విరోధంగా, దైవాత్మకు విరోధంగా, ఆయన్ని ఇష్టపడని, ఆయన సంతోషపడని, ఆయన బాధపడే పనులు ఎన్నిసార్లు మన జీవితంలో మనం చేశాం? మనసుతో ఎన్నిసార్లు దోషం చేశాం? దైవ విరోధంగా అతిక్రమం, ఆజ్ఞాతిక్రమం, పాపం అన్నప్పుడు అతిక్రమించిన పాపం ఎంత మన మీద మూటగట్టుకొని ఉంది మీరు ఆలోచించాలా? లేదండి నేను నీతిమంతుని, చాలా పరిశుద్ధుని అంటావా? మంచిది, దేవునికి సంతోషమే. కానీ దేవుడు ఆయనతో సౌమ్యుడు, క్షమించడంలో ఆయన వంటి దేవుడెవరు అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రవక్త పలకడం చూస్తున్నప్పుడు ఎంత ఆనందం వేస్తా ఉందో. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రవక్త పలికాడు అని అంటే అది లేఖనం. ప్రవక్త ఒక మాట రాశాడంటే అది పరలోకం యొక్క ఆమోదం. కాబట్టి ప్రతి లేఖనాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి ప్రభువును ఆరాధించబద్దులం. అందుకని ఇప్పుడు ఎంత దోషం చేసినా, ఎంత అతిక్రమం చేసినా, ఎంత పాపంలో మునిగిపోయినా దేవుడు క్షమిస్తాడు అనే భావన మనకు మంచిది కాదు. కానీ క్షమిస్తున్న దేవుడు, అలాంటి సౌమ్యమైన దేవుడు భూమి మీద ఒక్కరు లేనందుకు మన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులం. అలాగని పాపంలో కొనసాగొద్దు సుమా. దోషం, అతిక్రమం నీ అంతరంగాన్ని గుర్తు చేస్తున్నప్పుడు, నిన్ను క్షమిస్తున్నప్పుడు నీ హృదయాంతరంగాల్లో దుఃఖం ఉండాలి తప్ప, పర్వాలేదు నేను ఎంత పాపం చేసినా, దోషం చేసినా, అతిక్రమం చేసినా ఆయన క్షమించడానికి ఆయన వంటి సౌమ్యమైన వాడు ఎవరు లేరని ఆసరాగా తీసుకొని అందులో మనం అడుగు పెడితే రేపు ప్రమాదం కూడా ఉండవచ్చు సుమా. కాబట్టి దయచేసి ఇవాళ క్షమించిన దేవుడు ఆయన, కోపాన్ని అణుచుకున్నవాడు, కరుణను చూపించిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలా? నాకు అనిపిస్తుంది ఈ మాట మాట్లాడినప్పుడు, ఈ మాటని మనం ధ్యానం చేసినప్పుడు, ఎందుకు ఇంత ప్రేమ ఆయనకు, ఎందుకు ఇంతగా ఆయన ప్రేమిస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు ఒక వచనం గుర్తొచ్చింది. మన ఎడల ఆయనకున్న ఈ అపారమైన ప్రేమ ఏంటి అని అన్నప్పుడు పేతురు గారు భలే మాట రాశాడండి తన పత్రిక భాగంలో. 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాశాడు మీరు చూడండి. ఇప్పుడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును
నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని అంటాడు ఆయన. మనం ఎలా విమోచించబడ్డాం? నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాం. అది మన మీద ఉండే అనుకున్న ప్రేమ. ఎందుకు ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనంటే అది మన ఎడల తనకున్న ప్రేమ. కాబట్టి ఇట్టి ప్రేమకు మనం బద్దులమేనా అంటే, ప్రేమించిన వాడికి ఆ ప్రేమ యొక్క విలువ తెలుసు, ప్రేమను పొందిన వాడికి దానికి కృతజ్ఞత చెల్లించడం అనేది తెలిసి ఉండాలా. ప్రేమను అనుభవిస్తున్నావు కానీ కృతజ్ఞత చెల్లించడం అనే శ్రేష్టమైన ఓ ఆత్మీయ అనుభవం అనేది మన జీవితానికి ఎంత అవసరమో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాను. ప్రేమ గల ఈ మాటలు మీరు వినాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రేమ గల ఈ పరిశుద్ధమైన మాటలు మీ అంతరంగంలో స్థిరపరచుకోవాలని ఈ మాటలు నేను మీతో హృదయపూర్తిగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏమంటానంటే, ఈ ఆరాధన వర్తమానంలో ఇప్పుడు శేషించిన ఆయన స్వాస్థ్యంలో శేషించిన వారిలో మనం ఉండిపోయాం. ఆయన స్వాస్థ్యంలో శేషించిన వారిలో మనం ఉన్నాం. శేషించిన వారిలో ఉండి కూడా దోషం చేస్తున్నాం, అతిక్రమం చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మీరు ఆలోచించండి. మరి ఎలా ఇది ఎలా సెట్ అవుద్ది? శేషించబడ్డాను, పరిశుద్ధుల్లో చేర్చబడ్డాను, నీతిమంతుని అయ్యాను, కాబట్టి ఇక నాకు ఏమీ లేదు, అందులో క్షమించడంలో ఆయన వంటి దేవుడు ఎవరున్నారు అనే భావన మన అంతరంగంలో ఉండినప్పుడు ఇక అలాగే కొనసాగిద్దామా? కాదు కదా. దీనిలో నుంచి ఇప్పుడు మనం ఏం కావాలి అంటే నేర్చుకోవాలి పాఠం. నేను ఇంత శేషించబడిన ఆయన స్వాస్థ్యంలో ఉండి కూడా నేను ఎందుకు దోషం చేస్తున్నాను, నేను ఎందుకు అతిక్రమం చేస్తున్నాను అనే భావన ఎప్పుడు మనలో ఉంటుందో మనం క్రమపరచబడడానికి ఒక దోహదం అవుతుంది. మనం అనుభవంలోకి మనం రాగలిగితే మంచిది. ఎలా వస్తాం అనంటే ఒక మార్గం చూపించాడు ఆయన. మన దోషం, మన అతిక్రమం, దేవునికి విరోధమైన పాపం చేయకుండా ఉండడం కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృప ఏంటి అనంటే, కీర్తనకారుడు 107వ కీర్తన లో ఒక అద్భుతమైన మాట రాశాడు. మీరు చూడండి 20వ చరణంలో. 107వ కీర్తన 20వ చరణంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. చూడండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. మనం దోషం అనే గుంటలో, అతిక్రమం అనే గోతిలో మనం పడిపోయాం. శేషించిన వాడు పడిపోతూ ఉంటే దేవుడు ఊరుకోడు. దేవుడు మనకిచ్చే ప్రొవిజన్ ఏంటి అనంటే దేవుని వాక్యం. ఈ వాక్యం వలన నువ్వు గుంటలో పడి ఎక్కడ దెబ్బతిన్నావో, ఈ గుంటలో పడి ఎక్కడ గాయాల పాలైనావో, ఈ గుంటలో పడి దైవ విరోధమైనటువంటి కార్యాల్లో నీ మనసు ఎక్కడెక్కడ గాయం జరిగిందో ఆ గాయాలని కట్టడం కొరకు ఆయన వాక్యాన్ని పంపిన దేవుడు. ఆయన వాక్యం వచ్చి ఇప్పుడు నిన్ను బాగు చేయాలి. నీ దెబ్బలు బాగు చేసి స్వస్థతనివ్వాలి. ఆ పడిన గుంటలో నుండి నిన్ను లేపేది, విడిపించేది ఎవరు అంటే దేవుని వాక్యం. దయచేసి ఈ సంగతిని మనం గమనించాలి అని
నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సంగతి మనకు అర్థం కాకపోతే, ఈ శ్రేష్టమైన సంగతి మనకు అర్థం కాకపోతే మనం ఎన్నడూ లేవు. నాకు ఇక్కడ ఈ అద్భుతమైన మాటలోని సత్యం ఏంటి అని అంటే, ఆయనతో సౌమ్యమైన దేవుడు ఎవరన్నా కలరా, ఉన్నాడా అనే మాట, ఆయనతో సౌమ్యమైన వారు ఎవరున్నారు? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? ఆయనతో సౌమ్యమైన వాడు ఒక్కడూ లేడు అనడానికి బోలెడని సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఆయన్ని గూర్చిన సాక్ష్యం మనకు తెలిస్తే మనం ప్రభుని ఎంత ఆరాధించవచ్చో, ఆయన ఎవరో మనకు తెలిస్తే, ఆయన గురించిన సాక్ష్యం ఎంత ఉన్నతమైందో మనకు తెలిస్తే మన ప్రభువును ఎంతైనా మనం ఆరాధించవచ్చు. నేను ఈ మాటలు నేను ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, ఆయనతో సమైన వాడు ఎవరు లేరు అనడానికి నేను గబగబా ఒక 2-3 వచనాలు మాత్రమే చెప్తాను. ఆరాధన వర్తమానంలో ఒక సంగతి మాత్రం కొంచెం క్లియర్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ హిడెన్ కాలంలో, ఈ మనం మరుగ్గా ఉండే ఈ కాలంలో, మందిరం లేకుండా సహవాసం లేకుండా మరుగ్గా ఉండే కాలంలో ఒక మాటని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఆయనతో సౌమైన వాడు ఎవరు లేరు అనడానికి కొన్ని వచనాలు మాత్రం మీ ముందు ఉంచుతాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో యూదు ఆ పెద్దలతోనూ వాళ్ళ సహోదరులందరితో మాట్లాడుతూ ప్రభు ఇలా అన్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. అవే నన్ను గూర్చి మీక రాశాడు నీతో సౌమ్యమైన వాడెవరు? క్షమించడంలో, శేషంలో ఉండి దోషం చేసినా, అతిక్రమించినా క్షమించడంలో నీతో సౌమ్యమైన వాడు ఎవరున్నారు అని చెప్తుంటే అర్థం కాలేదు నాటి ప్రజలకి. అందుకనే ప్రజలకు ఎప్పుడు అర్థం కాలేదో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? లేఖనం చెప్పాను నేను 107:20 చరణంలో, ఆయన వాక్యము పంపి ఆయన బాగు చేశాను అనే మాట. దేవుని వాక్యం ఎక్కడుంది అంటే లేఖనాల్లో ఉంది. ఇప్పుడు ఈ లేఖనాలన్నీ మనల్ని బాగు చేయడానికి, పడిన గుంటలో నుంచి లేవనెత్తడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృప, మన సాధనాలవి, మన కృపా సాధనాలవి. అందుకనే లేఖనాల్లో ఎందుకు మీరు పరిశోధిస్తున్నారు కదా, ఆ లేఖనాలన్నీ ఏం చెప్తున్నాయంటే నన్ను గూర్చి మీకు సాక్ష్యం ఇస్తున్నాయి. నా వంటి నాలాగా క్షమించేటువంటి గొప్ప దేవుడు మీకు ఎవరున్నారు అని సాక్ష్యం చెప్తున్నాయి. మీరు లేఖనాలు వెతకండి అంటాడు ఆయన. మొట్టమొదటి మాట. నేను మరొక మాట కూడా ఇక్కడ నేను అంటే ఇది వివరించాలని నేను అనుకోవట్లేదు. నేను ఒక్కొక్క మాట దాటిపోవాలని అనుకుంటున్నాను. 1వ అధ్యాయం 34వ వచనంలో, యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడని. సో దేవుడు క్షమించడానికి అంతటి గొప్పవాడు ఎవరు లేరు, ఆయనతో సమైన వాడు ఎవరు లేరు. ఈయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఈయన దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను, విన్నాను, తెలుసుకొని నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. ఉట్టిగా విని సాక్ష్యం ఇవ్వట్లా, తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాడు. కళ్ళతో చూసి సాక్ష్యం ఇస్తున్నటువంటి వాళ్ళ సాక్ష్యం స్థిరంగా ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యం చెప్తే కుదరదు, ఐ విట్నెస్ కావాలి. కాబట్టి సాక్ష్యం ఎంత అద్భుతంగా ఆయన కొరకు ఉందో మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక మరొక మాట చెప్తున్నాను, 11వ అధ్యాయం 39వ వచనంలో మరో మాట రాశాడు. మీరు చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారు అన్నాడు. తమలోని విశ్వాసం సాక్ష్య రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి విశ్వాసి అనబడిన వాడు, దేవుడు ఎంత విశ్వాస్యత గల దేవుడో సాక్ష్య రూపంలో చెప్పగలిగిన వారు వాళ్ళు. నేను ఇంకొక మాట కూడా మీ ముందు ఉంచుతున్నాను. చూడండి, 10వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో, 10వ అధ్యాయం 25వ వచనంలో ఇదే యోహాను సువార్తలో భలే మాట రాశాడు అక్కడ. నేను చేయు క్రియలు, అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు నేను చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు అంటాడు, నన్ను గురించి నేను చేసే క్రియలే నాకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట అండి.
సాక్ష్యం ఆయనకు లేకుండా చేసుకోలేదు. ఆయన తన సాక్ష్యాన్ని లేకుండా చేయలేదు భూమి మీద. ఆయన తన శేషంలో సాక్ష్యం ఉండనిచ్చాడు. శేషం ఒకవేళ దోషం చేయొచ్చుగాక, ఆ శేషం పొరపాటును అతిక్రమించవచ్చుగాక, కానీ ఆయన కొరకు సాక్ష్యం అనేది భూమి మీద అనాది కాలం నుంచి ఈ రోజు వరకు ఆయన సాక్ష్యాన్ని ఉండనిచ్చిన దేవుడు. కాబట్టి లేఖనాల్లో ఆ మాట కూడా మనకు అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడే నేను ఒక చక్కటి సంఘటన మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. నేను ఈ పైన వాటన్నిటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని నా ఉద్దేశం కాదు, నాకు టైం కూడా లేదు. కానీ ఈవేళ ఈ కరోనా రోజుల్లో దేవుని సహవాసం లేకుండా, పరిశుద్ధులతో మనం ఎక్కడ ఒకరికొకరు కలుసుకోకుండా ఎవరింట్లో వాళ్ళు ఉంటుండగా, మరి ఈ మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎవరు సాక్ష్యంగా దేవుని కొరకు ఉండగలరు? ఆయనతో సమమైన వారు ఎవరు లేరు అని ఎలా చెప్పగలరు? మన ద్వారా ఆయన సాక్ష్యం లోకానికి ఎలా వెల్లడవుద్ది అని అంటే, ఒక అద్భుతమైన సంగతిని చెప్పి మనం ఆరాధన చేసుకోవడానికి నేను ఈ సంగతి చెప్తున్నాను. మీరు చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 73వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 73వ వచనం. చాలు చాలు చాలు. నీవును వారిలో ఒకడివే, నీ పలుకు ఆ మాట చదవాలి, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. ఇది ఏ సందర్భం ఈ మాట అంటే? పేతురు ముమ్మారు ఆయన ఎవరో నేను ఎరుగను అన్న సందర్భం. ఆయన ఆ తీర్పు మందిరంలోకి వెళ్ళాడు. బయట కూర్చున్నారు, చలిమంట కాగుతున్నారు. ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చి ఆయన సిలువ కొట్టాలనే వారి గుంపులో ఒంటరిగా వెనక నుంచి ఫాలో అవుతూ వచ్చి ఆ చలిమంట దగ్గర కూర్చున్నటువంటి పేతురుతో వాళ్ళు అంటున్నమాట, ముందు ఒక చిన్నది వచ్చింది, ఆ తర్వాత మరొక చిన్నది వచ్చింది. ఆ భాగంలో మీరు పైనుంచి ఆ పేరణ చూస్తే మొదట ఒక చిన్నది, ఆ తర్వాత మరి ఒక చిన్నది. ఇప్పుడు వీరందరూ కలిసి నువ్వు వాడికి సంబంధించిన వాడివే, నువ్వు వాడికి సంబంధించిన వాడివే అని అడుగుతుంటే, నేను ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడిన సందర్భం, ఎరుగను అని అబద్ధం ఆడిన సందర్భం. ఎందుకంటున్నాను ఈ మాట? పేతురు అబద్ధం ఆడలేదని ఎవరు అంటాం? ప్రభువే చెప్పాడు కదా, కోడి కూయక మునుపు 3 సార్లు అబద్ధం ఆడతావని. అబద్ధం ఆడాడు. దాన్ని నేను పేతురు అబద్ధం ఆడలేదని నేను చెప్పడంలా, కానీ ఓ మాట చెప్పనా, ఆయన అబద్ధం ఆడిన పలుకులో వాళ్ళేం చూశారు? ఇది నా ప్రశ్న. ఆయన అబద్ధం ఆడాడు, ఆ పలుకులో వాళ్ళేం చూశారు అనంటే ఆయనను గూర్చిన సాక్ష్యం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు భలే అనిపించింది ఈ మాట. శేషం ఎక్కడైనా పొరపాటు చేసినా ఎందుకు దేవుడు పరిహరిస్తున్నాడు, ఎందుకు క్షమిస్తున్నాడు, ఎందుకు తిరిగి వారి మీద కనికరం చూపిస్తున్నాడు అనడానికి ఓ అద్భుతమైనటువంటి నిదర్శనం ఈ మాట. అబద్ధమాడిన మాట వాస్తవమే పేతురు గారు, కానీ ఆయన పలుకుల్లో, దానికంటే ముందు ఏం సంభాషణ జరిగిందో ఇక్కడ రాయబడలేదు. మనకు తెలియవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ముమ్మారు ఆయన అబద్ధం ఆడతాడని ప్రభు చెప్పాడు కదా, కోడి గుయ్యకు మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని ప్రభు చెప్పాడు. అది మాత్రం ఇక్కడ రాశాడు ఈ గ్రంథకర్త. కానీ దానికి ముందు ఏమైనా సంభాషణ జరిగిందేమో, దాని ముందు ఏమేమి మాట్లాడుకున్నారో, ఏం జరిగిందో ఎక్కడ మనకు దాఖలాలు లేవు. అది లేనంత మాత్రాన ఇదే మాట్లాడాలని అనడానికి కూడా లేదు. భూలోకమైనను చాలదు రాసి ఆయన జరిగిన ప్రతి సంఘటన చూస్తే. కాబట్టి ఒకవేళ నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన మాటలన్నీ ఎలా వాళ్లకు కనబడ్డాయి, వినబడ్డాయి అనంటే, ఈయన దేవుని శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు, ఈయన పలుకు డిఫరెంట్ గా ఉంది. యూదుడే కావచ్చు గాక, మనందరం యూదులమే, ఇతడు యూదుడే, కానీ ఈయన పలుకులో ఒక అద్భుతమైన సంగతి అర్థమవుతుంది అని అన్నారు. దేవుని పిల్లల మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో నేను ఈ మాట చెప్పడం కొరకే
నేను ఈ బాగా ఎంచుకున్నా. నేను ఈరోజు ఈ మాట నేనేమంటున్నా, ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లే కదా అని అనుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అది రాయబడుద్ది సుమా, అది పరలోకం యొక్క గమనంలోకి వెళ్ళుద్ది. మీకు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి పలుకు ఆయన రాస్తాడని కదా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలా, ఈవేళ దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లలం అనుకునే మన జీవితాల్లో మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుని నీ మాట దేవుని దైవత్వాన్ని రుజువు చేసే సాక్ష్యంగా ఉంటుందా? అదేంటండి, గుడికి పోయి వచ్చి చర్చికి వెళ్ళి వచ్చారు, ఇంత వస్తుగా మాట్లాడుకుంటున్నారేంటి, ఇంత పచ్చిగా మాట్లాడుకుంటున్నారేంటి, ఇలాంటి మాటలు ఆ దేవుని పిల్లలు మాట్లాడేది అని పక్కవాడు నిన్ను గురించి విమర్శిస్తుంటే ఆ సాక్ష్యం దేవుణ్ణి మహిమపరిచేదేనా? దేవుణ్ణి గణపరిచేదేనా? నా ప్రియ రక్షకుని బాధ పెట్టేది కాదా? నువ్వు శేషంలో ఉండి ఈ మాట ఎలా మాట్లాడుతున్నావు? ఎంత భయంతో ఉన్నాడు ఆ రోజు రాత్రి పేతురు. నా ప్రియ ప్రభువునే సిలువకేస్తున్నారు, నా ప్రభువునే కొడుతున్నారు, నా ప్రభువునే ఈడ్చుకెళ్తున్నారు, నా ప్రభుకి ఏం జరుగుతుందని ఆరాటంతో వచ్చాడు. కానీ ఒక వ్యక్తిగా పిరికితనం తన లోపల ఉంది. ఆ పిరికితనాన్ని బట్టి ప్రభు ఎవరో నాకు తెలియదని ఒక మాట మాట్లాడాడు. కానీ ఆయన మాటల్లో వాళ్ళు గ్రహించిన సంగతి ఏంటంటే, ఇతడు దేవుని శిష్యుడు, ఇతడు ప్రభు శిష్యుడు, ఇతడు యేసు అనబడిన వాని శిష్యుడు. అది వాళ్ళు గమనించారు. నీ మాటల్లో ప్రజలేం గమనించాలి అనంటే, నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి అని లోకం గ్రహించేటట్టుగా నా మాట ఉండగలిగితే అది మనకు శ్రేష్టం. ఎంత వల్గర్ గా మన ఇళ్లలో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రేమతో చెప్తున్నాను, చేతులు జోడించి బ్రతిమలాడుతా ఉన్నాను, మన మాటలు ఉప్పేసినట్టు రుచికరంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అవి కృపాసహితంగా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఈ సంగతిని మీరు గమనించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. కొద్దిమంది మాటలు ఎంత దారుణంగా ఉంటాయో, వంచే మాటలు అనేకుల్లో మనం చూస్తాం. చాలా తీగా మాట్లాడతారు, మోసపు మాటలు ఎన్ని ఉంటాయో చెప్పలేను, ఈడ్చిపోతారు మనం. ఇక్కడ మన అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో మాట మాట్లాడతాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట, వంకర మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నలా, వంకర మాటలు మాట్లాడేవాళ్ళు అనేకులు మీలో ఉన్నారు అని అంటాడు. ఈ మాట చూడండి, వంకర మాటలు మాట్లాడేవారు. ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్న మాటలు 20వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం వారితో మాట్లాడుతున్నాడు. ఆయన వంకరు మాటలు మాట్లాడేవారు మీలోనే ఉన్నారు అంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, వంకర మాటలు లోకానికి అక్కడొస్తాయేమో, లోకానికి అవి సరిపోతాయేమో, కానీ క్రీస్తు స్వాస్థ్యంలో అడుగుపెట్టి ఆయన శేషంలో నిలిచిన నీకు వంకర మాటలు మాట్లాడే బుద్ధి ఉండకూడదు అని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఎక్కడ ఏమి మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడుకుంటూ మనం గడిపేస్తే దానివల్ల మన ఆత్మకు ఎంత నష్టం జరుగుద్ది, దేవుని నామ ఘనతకు ఎంత కష్టం జరుగుద్దో మీరు చూడాలని నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. నేను మరొక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాల. రూతు గ్రంథంలో భలే అద్భుతమైన చక్కటి మాటలు మనకు కనబడతాయి. అందులో ఓ సంభాషణ మనం చూస్తే, రూతు గ్రంథంలో పలుకుకు సంబంధించిన ఓ సంభాషణ మనం చూస్తే దేవుని బిడ్డలు ఎలా ఉంటారో క్లియర్ గా మనకు అర్థం అవుద్ది. మీరు చూడండి, 2వ అధ్యాయంలోకి రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. భలే మాటలు మనకు అక్కడ చూస్తాం. రూతు మోయాబు దేశంలో నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత బెత్లెహేంలోకి వచ్చేసింది. బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత ఆమె పొలంలో పరిగెరుకుంటా ఉంది. యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి
ఒక ఎలా తన సంభాషణను ప్రారంభించాడో మీరు చూడండి. ఇక్కడ 5వ వచనం చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు తన పని వారిని చూచి ఈ చిన్నది ఎవరిది అని అడుగుగా. మాట చూసారు ఎంత అద్భుతంగా ఉందో. ఈ చిన్నది ఎవరిది, ఎవరు అని అడిగాడు ఆయన. ఓ మాట చెప్పునా, ఈయన జమీందారు, ఈయనకి ఎన్ని ఎకరాల పొలం ఉందో ఆయనకు తెలీదు. చాలా జమీందారు ఆయన. ఏమనొచ్చు? రే ఎవతిరాది అనొచ్చు కదా. ఎవరితో కొత్తది కనబడుతుంది, ఎవతిరాది అనొచ్చు కదా. కానీ అనలేదు. దేవుని బిడ్డలారా, పరులను సైతం, పరదేశులను సైతం చిన్నపిల్లే కదా అని అమర్యాదగా మాట్లాడని బోయజు మనకేం నేర్పిస్తున్నాడు? ఈ చిన్నది ఎవరు? నీ భాష, నీ పలుకు నీ దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలా. పనివారు సమాధానం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు పనివారు ఎంత మంచిగా సమాధానం చెప్తున్నారో చూడండి. ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరైన యవనురాలు. ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా. ఏమోలేండి, అనాథండి, దిక్కుమాలదండి, అన్ని పోగొట్టుకుని వచ్చిందండి. ఒక్క మాట కూడా మాట్లాడలేదండి వాళ్ళు. ఆ నయోమితో పాటు వచ్చిందండి, ఆ పరాయి దేశస్తురాలండి, తృణీకరించబడిన పాపపు దేశంలో నుంచి వచ్చిందండి. ఒక్క మాట కూడా మాట్లాడాల. వాళ్ళు అంటున్నారు మోయాబు దేశం నుండి వచ్చిన యవనురాలు. యవనురాలు. ఎంత చక్కగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మీరు చూడండి 7వ వచనం కూడా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఆమె అడిగను. ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం. నీ ప్రవర్తన నిన్ను గమనిస్తున్న పక్కవారు నిన్ను గురించి ఒకరోజు సాక్ష్యం ఇస్తారు అని అన్నడు, మర్చిపోవద్దు. నీ ప్రవర్తన గురించి, నీ మాటని గురించి, నీ పలుకుని గురించి కూడా మాట్లాడతారు. ఆమె ఏమని పలికిందో చూడండి. ఆ మాటలు ఏమని రాశారు? 7వ వచనం చివరి భాగంకి వచ్చేప్పుడు దయచేసి 7వ వచనం దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆ మాట వాళ్ళ యజమానికి చెప్తున్నారు పనివాళ్ళు. పని వాళ్ళ మాటలో కూడా కొంచెం కూడా గర్వం గాని, అతిశయం గాని, చెడ్డ మాట గాని లేకుండా అద్భుతమైనటువంటి ఇది బెత్లెహేము మాట, ఇది బెత్లెహేము పలుకు, ఇది బెత్లెహేము పరిశుద్ధ దేవునికి దైవ సంబంధమైనటువంటి ఈ మనుషుల మధ్య పలికే పలుకు ఇలా ఉండాలా. రక్షించబడిన వారి మాట తీరులో దేవుని నామానికి మహిమ ఉంది. బయట వాళ్ళు ఏం గమనించాలి మనల్ని అనంటే, క్రైస్తవులు మాట్లాడినట్టు, ఆ దేవుని పిల్లలు మాట్లాడినట్లు లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు అని చెప్పడం వెనకాల మన దేవునికి ఎంత మహిమ వస్తుందో. చాలా చెడ్డగా మాట్లాడే క్రైస్తవ సమాజంలో ఒకవేళ నువ్వు ఉంటే, ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ప్రభు నాతో మాట్లాడమని సెలవివ్వగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దయచేసి నీ మాట, ఒకవేళ ఇలాంటి సంభాషణ నీ ఇంట్లో చేసిన, నీ పిల్లల మధ్య చేసిన, నీ భార్య దగ్గర నువ్వు ఈ మాట మాట్లాడినా, నీ భర్త దగ్గర నువ్వు ఈ మాట మాట్లాడినా, నీ ఇంట్లో నీ కోడల్ని అసభ్యంగా మాట్లాడినా, నీ ఇంటి అల్లుని నువ్వు అసభ్యంగా మాట్లాడినా, దయచేసి మాట నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. నీ పలుకులో దేవుని సాక్ష్యం ఉంది అనే సంగతిని అన్నడు మర్చిపోవద్దు. నువ్వెంత జాగ్రత్తగా మాట్లాడాలి. లోపలొకలాగా బయటకోలాగా మాట్లాడే స్వభావంలో దేవునికి మహిమ లేదు. దేవుడు ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మనం చేస్తూ ఉన్నాను. చూడండి 8వ వచనంలో ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత 8వ వచనంలో బోయజ్ మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి.
అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, ఈ చిన్నది ఎవరు అన్నవాడు నా కుమారి అన్నాడు. నా కుమారి అన్నాడు. ఆ భాష, ఆ పలుకు దేవుణ్ణి ఎంత మహిమపరిచేదిగా ఉందో, దేవుణ్ణి ఎంత మహిమపరిచేదిగా ఉందో. మనం రక్షించబడ్డాం, శేషంలో ఉన్నాం అని అనుకుంటున్నాం, కానీ రక్షించబడి శేషంలో వచ్చినప్పటికీ మన లోపల దోషం, మనం మాట్లాడే తీరులో, పలుకులో అతిక్రమం ఎన్నిసార్లు పాల పొంగినట్టు పొంగుతుందో చెప్పలేదు. దేనికి పొంగేది? పొయ్యి పాలు అవడానికే సుమా, పొయ్యి పాలు అవడానికే. కాబట్టి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన పలుకు ఎంత బాగా ఉండాలి. నీ పలుకు నా ప్రియ రక్షకుని ఆరాధించేదిగా ఉండాలి, మహింపరిచేదిగా ఉండాలని ప్రభు ఈ సందర్భంలో కోరుకోవడం వెనకాల అద్భుతం. బూతులు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అని కాదు. నేను నా ఆత్మ సంబంధమైన పిల్లల గురించి నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ ప్రార్థనలో నేను చాలా కాలం నిజంగా సాక్ష్యం చెప్తున్నాను, నేను యథార్థంగా చెప్తున్నాను. మన ఖమ్మంలో బెంజమిన్ అన్న ఉన్నారు కదా, బెంజమిన్ అన్న వరకు నేను చాలా కాలం ప్రార్థన చేశాను. యథార్థం చెప్తున్నాను. ఏమని అంటే, ఆయన అఫీషియల్ లాంగ్వేజ్ చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన ఆఫీసర్ కనుక అఫీషియల్ లాంగ్వేజ్ చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కొంచెం వాళ్ళ నాన్నలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పితరులంతా కమ్యూనిజం భావాలు కలిగిన వారు. ఆ కమ్యూనిజం ఆ మాటలు అక్కడక్కడ దొర్లొచ్చాయి అప్పుడప్పుడు. నేను గోదావరి నదిలోకి తీసుకెళ్లి బాప్తీసం ఇచ్చిన తర్వాత, ఇచ్చిన రోజు కూడా ఆయన నోట్లో ఆ పలుకు నేను విన్నాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. చాలా కాలం ప్రార్థన చేశాను. దేవా, నీ దాసుని నోట నేను బాప్తీసం ఇచ్చాను, నీ దాసుని నోట ఆత్మ సంబంధమైన పలుకు ఉండాలి ప్రభువా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఆత్మీయత లాంటి ఆత్మ సంబంధమైన పలుకులు తన నోట్లో రావాలి ప్రభువా అని చాలా కాలం నేను ప్రార్థన చేశాను. యథార్థంగా చెప్తున్నాను, ఈవేళ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను సంతోషించేది ఆయన విషయంలో ఏంటి అని అంటే, ఇప్పుడు కమ్యూనిజంలో ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న ఆ మాటలన్నీ ఎన్నడూ నేను పలకడం చూడట్లా. అఫీషియల్ లాంగ్వేజ్ ప్రజల మధ్య ఎప్పుడు, క్రైస్తవ సమాజం ఎదుట ఎప్పుడు మాట్లాడట్లా. ఆఫీసులో ఏమన్నా మాట్లాడతారేమో కానీ సంఘంలోకి వచ్చేసరికి దైవిక సంబంధమైన మాటలు మాట్లాడడం చూస్తున్నప్పుడు ఆయన పలుకులో ఎంత తేడా వచ్చింది. దేవుని పిల్లల పలుకు దేవునికి మహిమకరంగా మార్చబడాలి. ఈ మాట నేను యథార్థంగా చెప్తా ఉన్నాను. మన పలుకులో ఎంత జాగ్రత్త ఉండాలి. చూడండి, శేషించిన వారు ఇప్పుడు ఏం చేశారు? దోషం చేశారు. శేషించిన స్వాస్థ్యంలో శేషించిన వారు అతిక్రమం చేశారు. మనం కూడా ఆ కోవలోకి వచ్చాం. అయితే సహవాస దోషం ఎంత? సహవాస దోషం ఎంత ఉంటుంది అసలు చెప్పలేం. ఎంత సహవాస దోషం ఉంటుందో చెప్పలేం. 10 సంవత్సరాలు నయోమి బెత్లెహేములో నుంచి మోయాబ్ దేశానికి వెళ్ళింది. అక్కడ తన భర్తను కోల్పోయింది, తన 2 బిడ్డల్ని కోల్పోయింది. ఇక లాభం లేదు, బయటకు వచ్చేద్దామని అనుకున్న రోజు ఆమె మాట్లాడిన మాట 1వ అధ్యాయం రూతు గ్రంథంలో 9వ వచనం మీరు చూడండి. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని, ఈ మాట చూడండి, మీలో ఒక్కొక్కతే అనే మాట ఎలా మాట్లాడింది? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, సహవాస దోషం నువ్వు నీ నోటిలో నుండి వచ్చే మాటని
దైవ విరోధంగా మాట్లాడేటట్టుగా చేసింది సహవాస దోషం. 10 ఏళ్ళు అక్కడ ఉండిపోయింది. ఆత్మీయ భాష మర్చిపోయింది. అది బెత్లెహేములో మాట్లాడవలసిన భాష మర్చిపోయింది. బోయజ్ ఏమన్నాడు? ఈ చిన్నది అన్నాడు, నా కుమారి అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన పరిభాష. ఇంత చక్కగా మాట్లాడాలి ఆత్మీయులు. కానీ వెళ్ళి 10 ఏళ్ళు అక్కడ ఉండిపోయింది కదా, అక్కడి భాష నేర్చేసుకుంది. ఇప్పుడు అంటున్నామే మీలో ఒక్కొక్కటే అన్నది. ఈ పదాలు ఎవరికి వస్తాయంటే రక్షించబడని వారికి వస్తాయి, రక్షించబడి దిగజారిన వారికి వస్తాయి మాటలు ఇవి. గుర్తుపెట్టుకోండి, రక్షించబడకపోతే ఈ మాటలు వస్తాయి, రక్షించబడి దిగజారిపోతే శేషంలో నుండి జారిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేటప్పుడు వచ్చే మాటలు ఇవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. మీరు చూడండి, లూకా సువార్తలో ఒక మాట చెప్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో సీమోన్ ఇంటికి ప్రభు భోజనానికి వచ్చారు. ఆ రోజున సీమోన్ ఇంటికి భోజనానికి వచ్చారు. వచ్చిన రోజున ఆ సీమోను మాట్లాడుతున్న మాట చూడండి, 39వ వచనం, 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం మీరు చూడండి. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో. నిజంగా చూడండి, బోయజ్ అన్నాడు ఆ మాట. దిక్కులేంది కదా, పరిగెరుకోవడానికి వచ్చిన పేదరాలు కదా, పరదేశి కదా, అలాంటి వ్యక్తినే బోయజు ఈ చిన్నది ఎవరు, నా కుమారి అనే పదాలతో పలకరిస్తే, నేను పరిసయ్యుని, నాకు జ్ఞానం ఉంది, నాకు వాక్యం తెలుసు, నాకు అంతా తెలుసు అనుకున్నవాడు ఇది ఎవతో అంటాడు ఆయన. ఆ భాష చూడండి ఎంత వల్గర్ గా ఉందో. ఇది ఎవతో అనే పదం ఎంత దరిద్రంగా ఉందండి, ఎంత చండాలంగా ఉందండి, ఎంత ఏమే ఎరే తురే అనే చెడ్డ మాటలు దేవుని పిల్లలకు దూరమగును గాక. దేవుని పిల్లల భాష, ఉచ్చారణ, పలుకు నీతియుక్తంగా ఉండును గాక, పరిశుద్ధంగా ఉండును గాక. తల వంచి ప్రార్థన చేస్తా ఉన్నాను నేను. మాట దయచేసి మన భాషలో, మన పలుకులో మంచి తీరు రాగలిగిన రోజున నా దేవునికి మహిమ వస్తుంది అని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఒక అద్భుతమైన సంగతి చెప్తాను చూడండి మీకు. ఆత్మలో నుంచి దిగజారిపోయిన వ్యక్తుల మాటలు ఎలా ఉంటాయి, దైవిక సంబంధమైన మాటలు ఎలా ఉంటాయి దానికి మరొక 2 వచనాలు ఆదికాండంలో నుంచి చూపిస్తాను చూడండి. ఆదికాండంలో చూపిస్తాను. పాపం తగిలిన వాడు మాటలు ఎలా ఉంటాయో దేవుడు ఎలా మాట్లాడతాడో చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనంలో ఆదాము మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆదాము మాట్లాడుతున్నాడు. ఆదాము అప్పటికి పండు తిన్నాడు. పండు తినిన వాడు ఇప్పుడు దిగంబరై చెట్టు చాట్ల కూర్చొని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని ఎదురికి వచ్చి మాట్లాడుతూ చూడండి ఏమంటాడు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. అయ్యయ్యో నేరాన్ని ఇతరుల మీద మోపే పరిభాష మాట్లాడుతున్నాడు. నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే అంటాడు ఆయన. కానీ ప్రభు ఏమన్నాడో మీరు చూడండి. అందులోనే ప్రభు ఏమన్నాడు చూడండి. 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య అన్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆమె నీ భార్య అని దేవుడు మాట్లాడుతుంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటాడు ఆదాము. భాషలో, ఆలోచనలో పాపం నీలో ఉండినప్పుడు నువ్వు ఆ పాపపు పండు తిని దాని ప్రభావంలో నువ్వు ఉండినప్పుడు నీ మాట మారుద్ది, నీ పలుకు మారుద్ది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో. కానీ నా దేవుడు మారాడా? నీ భార్య అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా. అవకాశం వస్తే ఒకలాగా, అవకాశం రాకపోతే మరొకలాగా. దేవునికి మహిమేది? దేవునికి ఘనత ఏది? మన మాటల్ని బట్టి దేవునికి, మన పలుకుని బట్టి దేవునికి ఘనత రావద్దు.
పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ భలే మంచి మాట మాట్లాడాడండి. భలే సంతోషం వేస్తుంది. 14వ అధ్యాయం 13-14 వచ్చినాలు చూడండి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయగలను. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయదు గాని నా మనసు బలవంతముగా ఉండదు. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట ఫలభరితంగా మాట్లాడాలి, అది ఫలించాలి. ఆయన భాషతో ప్రార్థన చేస్తున్నప్పుడు మాట్లాడిన మాట అది పరిశుద్ధమైన భాషే. కానీ అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే నా మనసు ఫలభరితం కాదు అన్నాడు. తర్వాత వచ్చిన చూడండి అన్నాడు, కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేస్తున్నాను, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అంటే దీని అర్థం ఏంటి? దోషం మనసులో చేసేది, ఆత్మ, శరీరం, ప్రాణం, మనసు, ఈ మూడు ఒకడిలో ఉన్న త్రిత్వం. ఆత్మ మనసు కలవాలి, మనసు ఆత్మకు కలవాలి. ఆత్మీయ పరిభాషలో మాట్లాడేవాడు మనసుతోనూ ఆత్మతోనూ చేసి మాట్లాడేది. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. అందుకనే ఈ మాట్లాడిన తర్వాత 16వ వచనంలో భలే మాట అన్నాడు. చివరి భాగం 16వ వచనం చూడండి. 16వ వచనంలో మంచి మాట మాట్లాడాడు. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదాన్ని గ్రహించలేడు కనుక నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ వాడు ఎలా నువ్వు ఆమేన్ అని పలికేటప్పుడు నువ్వు ఆత్మతోనా, ప్రాణంతోనా, మనసుతోనా, నువ్వు దేంతో పలుకుతున్నావు? ఆ మాట ప్రార్థన చేయగానే ఆమేన్ అంటున్నావు, బాగానే ఉంది, అందరితో ఏకీభవిస్తున్నావు, ఆమేన్ అని అంటున్నావు. కానీ నీ ఆత్మ, మనసు, శరీరం మూడు ఏకీభవించి నువ్వు దేవుని గణపరుస్తున్నావా? ఆమేన్ అని చెప్పేవాడికి ఆత్మ, మనసు, శరీరం అన్ని ఏకీభవించి కలిసి దేవుని మహింపరిచేవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ అని పలువాడు నోటితో పలుకుతున్నాడు. నీ పలుకు ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి అంటాడు. ఆత్మతో, సత్యంతో ఉండాలి అనేది కదా దేవుని ఆశ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సర్వ సత్యాన్ని మీరు గమనించాలని నేను మీకు హృదయపూర్తిగా నేను మనవి చేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు ఇక్కడ నేను ముగిస్తా ఉన్నాను. ఇలా ఒక్కోటి మనం ఆలోచించుకుంటూ పోతే ఇది ప్రొలాంగ్ అవుద్ది. నా వెనకాల మళ్ళీ నేను బలవర్తమానం చెప్పాల్సిన పని ఉంది. దయచేసి ఈ మాటను మీరు గమనించండి. ఇవాళ చేతులు జోడించి అడుగుతున్నాను, ఇంట్లో బూతు మాటలు మాట్లాడమాకండి. మీ పిల్లల్ని మీరు బజారుకి పంపించినప్పుడు మీ పిల్లలు ఏ భాష నేర్చుకొని వస్తున్నారు, దయచేసి జాగ్రత్త సుమా. లోకంతో వాళ్ళు ములాఖత్ అవుతున్నప్పుడు లోక సంబంధమైన భాష నేర్చుకొని అది ఇంట్లోనూ బయటను ఆఖరికి సంఘంలోనూ వాడే పరిస్థితి వస్తే దేవునామానికి మహిమ రాదు. నువ్వు నిజంగా శేషించిన వాడి గుంపులో నువ్వు ఉంటే, ఆయన స్వాస్థ్యంలో నువ్వు పాలిభాగస్తుడవు అని అనుకుంటే, ఆ భావన నీకుంటే, నువ్వు ఆయన స్వాస్థ్యంలో శేషించిన వ్యక్తివి అవుతే నీ భాష ఎంత జాగ్రత్తగా ఉండాలో. పొరపాటును నువ్వు మాట్లాడేవి అనుకో, పొరపాటును అది చేసేవనుకో, ఒక పశ్చాత్తాపం అనేది నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఆమెన్ అనే పలికిన ఆ పలుకులో ఒక పశ్చాత్తాపం నీలో దాగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, నీకు కనికరం చూపిస్తాడు. ఆయన కోపం నిరంతరం ఉంచుకోడు. ఆయన నిన్ను బ్లెస్ చేసి దీవించే దేవుడు. ఆయన వాత్సల్యత నీ మీద ఉంచుతాడు. 78వ కీర్తన 38వ చరణంలో ఆ మాట మాట్లాడతాడు. 78వ కీర్తన 38వ చరణంలో చాలా చక్కగా మాట్లాడతాడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. వారి దోషమును పరిహరించుటలో నీతో సమమైన వాడెవరు అంటాడు ప్రవక్త. నిజం,
దోషాన్ని పరిహరించకపోతే మనం ఆ దోషంలోనూ ఆ అతిక్రమంలోనూ ఆ పాపంలో మిగిలి నాశనం అనే గుంటలో అలాగే ఉండిపోతాం. నీ పలుకు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు గమనించి నా ప్రియరక్షకుని ఆరాధన చేయాలని నేను ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. దయచేసి దేవుని అర్థం చేసుకోండి, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, దేవుని అనంతమైన ఆయన వాత్సల్యత ఎదుట మనం తలలు వంచి ఆరాధన చేద్దాం. ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన ఆయన పిల్లలు. అందుకే ఇంత ప్రేమ మన మీద ఆయనకి, అందుకనే ఇంత ప్రేమ. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం. ఆరాధించండి. 1-2 నిమిషాలు ఎవరికి వాళ్ళే మీరు కూర్చున్న చోట ఆరాధించగలిగిన వారు నోరు తెరిచి మీ ఇంట్లోనే ఆరాధన చేసుకోండి. ఆరాధించండి.